కోరాహు తన సమూహములో పేరు పొందినవాడు. అతని సమాజము యెహోవాకు విరోధముగా వాదించినప్పుడు సమాజములో మోషే అహరోనులకు విరోధముగా వాదించిన దాతాను అబీరాములు వీరు. ఆ సమూహపు వారు మృతి పొందినప్పుడు అగ్ని 250 మందిని భక్షించినందునను భూమి తన నోరు తెరచి వారిని కోరాహును మింగి వేసినందునను వారు దుష్టాంతములైరి. అయితే కోరాహు కుమారులు చావలేదు. దేవుని అందుకని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మీ కుటుంబ జీవితంలో, మీ వ్యక్తిగత విషయంలో ఖచ్చితంగా మీరు మీ కుటుంబాన్ని వెంటాడుతున్నది ఏదైనా కానీ, మీ యవ్వన జీవితం అది తప్పకుండా దేవుడు విడుదలిచ్చి మిమ్మల్ని ఒక సాక్షిగా ప్రభు నిలబెట్టబోతున్నాడు. ఆరాజైన యేసయ్య పాదాల చెంత గడుపుతున్నాం కాబట్టి తప్పక మన విషయంలో రాబో కాలంలో దేవుడు రెండింతల మేలు చేసి ఆయన కృపని విస్తరింప చేయబోతుండగా అందరూ కూడా మోకరించుదాం, ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో నన్ను క్షమించు ప్రభువా, నా జీవితాన్ని దర్శించు. నేను ఎక్కడెక్కడ బలహీనరాలను, ఎన్నో విషయాల్లో మేము ఫలహీనులం, పడిపోతున్న వారం, తప్పిపోతున్న వారం, తొలగిపోతున్న వారం. కానీ ఎక్కడ మాకు విడుదల అనేది, క్షమాపణ అనేది లేదు. నీ బలిపీఠం దగ్గర మాత్రమే పిచ్చుకొలికి, వానకోవలికి గూటి స్థలం. అలాంటి వారి జీవితాలకి నీ సన్నిధే గూటి స్థలం ప్రభా, నీ ప్రసన్నతే నాయన. కాబట్టి ఈ డేస్లో ప్రతి కుటుంబం నీతో గడుపుటకు, నీ కృపను అనుభవించుటకు మా కల్వరి సంఘమునంతటిని మీరు సిద్ధపరచండి అయ్యా. ఎవరెవరు ఇంకా వెనకబడిపోయారో మీరు ప్రిపేర్ చేయండి. కల్వరి స్టాఫ్ని, సేవని, ఆత్మీయ బిడ్డలుగా ఉన్న, లైవ్లో ఉన్న ప్రతి బిడ్డని, ప్రామిస్ ల్యాండ్లో ఉన్న బిడ్డల్ని మీరు అందరినీ సిద్ధపరిచి మా అందరికీ ఆ కృపని మెండుగా చూపి అయ్యా మమ్మల్ని అందరినీ కూడా శత్రువు కబంధహస్తంలోని సంపూర్ణమైన విడుదల ఇచ్చి క్షేమాభివృద్ధి కలిగిన బిడ్డలుగా మా అందరినీ సిద్ధపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.